ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మూసీని బాగు చేయడం బీజేపీ నేతలకు ఇష్టం లేదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన బీజేపీ నేతల బస్తీ నిద్రపై కిషన్ రెడ్డి టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని కామెంట్ చేశారు. ఆనాడు సబర్మతి ప్రక్షాళన కోసం ఏకంగా 17,000 కుటుంబాలను మరో చోటికి తరలించారని గుర్తు చేశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమని బీజేపీ నేతలు చెప్తున్నారని, మూసీ ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్రంలో కమల్నాథులు అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ సందన. తెలంగాణలోని ఒక్కసారిగానే జరిగినటువంటి మూసి పక్షాలన పేరుతోని రాజకీయాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అటు బీజేపీ ప్రతిపక్ష పార్టీలో ఉండి ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కసారిగాను అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయనేది అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సబర్మా నది అనేక సార్లు ఢిల్లీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి బీజేపీ పార్టీ అనేక నదులు ప్రక్షాళన చేసినటువంటి పరిస్థితి. ఆ ప్రక్షాళన చేస్తున్న క్రమంలో కూడా అక్కడ జరుగుతున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతం ఎవరైతే ఆక్రమించారో వారి ఆక్రమణదారులని తొలగించడము అందులో భాగంగానే జరుగుతుంది తప్పితే అక్కడ ఉన్నటువంటి పేదలు గాని నిరుపేదలు గాని ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ పట్టాలు ఉన్న వారిని ఎవరు తొలగించట్లేరు. వారికి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అధికారులకు అడ్డొస్తే మాత్రమే తొలగిస్తారనేది కూడా గతంలో నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నిబంధనలకు ప్రకారమే చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ కానీ సంబంధించినటువంటి ఎవరైనా ప్రభుత్వం ఎవరిని ఉద్దేశించి కూడా ఇక్కడ ఇబ్బంది పడట్లేదు. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా ఈ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకు కొరకే బీజేపీ పార్టీ కావాలని బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ప్రభుత్వంపై బురద జల్లుతుందనేది కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు. దీనికి సంబంధించి అధికార పార్టీ గతంలో సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ కూడా అనేక నదులు పక్షాలను చేసినటువంటి పరిస్థితి.